హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం పెళ్లి దొంగ అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు ఎస్ భాస్కర్ రావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది సీతారాం గారు. కాంచనపురం అనే ఊళ్ళో కుచేలయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. ఆయన తాత తండ్రులు మంచి ఆస్తిపరులు. అయితే అతడి తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయి ఆ దిగులుతో చనిపోయాడు. అప్పటికి కుచేలయ్యకు 4 పిల్లలు. అతడు ఉన్న ఊళ్ళో కూలీ నాలీ చేసుకుని బతుకు సాగించడం అవమానంగా తోచి చాలా దూరంలో ఉన్న మరో ఊరుకు భార్య పిల్లలతో వలసపోయాడు. అక్కడ అతడెంత కష్టపడి పనిచేసినా ఆ సంపాదనతో అతడి కుటుంబం అవసరాలు తీరేవి కావు. ఇలా ఉండగా కుచేలయ్యకు ఒకరోజు ఎక్కడా పని దొరకలేదు. ఊరు నిండా చేసిన చిల్లర అప్పులు తీర్చకపోవడంతో ఎర్రయ్యే గాని ఇచ్చేవాడు కూడా కనిపించలేదు. కడుపు ఆకలితో భగభమంటుంది. అంతకంటే అతడికి ఎక్కువ బాధ పెళ్ళాం పిల్లలు ఆకలి తీర్చలేకపోతున్నానే అన్నది. ఇలా తీరని ఆవేదనతో రోజంతా అక్కడ ఇక్కడ తిరిగి కుచేలయ్య సాయంత్రం అయ్యేసరికి ఒక సంపన్నుడి ఇంటి ముందు నుంచి వెళ్ళసాగాడు. ఆ సంపన్నుడి ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఒక పందిరి కింద చుట్టూ దడి కట్టి వంటలు చేస్తున్నారు. ఆ వంటల గమగమలతో కుచేలయ్యకు ప్రాణం లేచొచ్చింది. కుచేలయ్య ఆగి వంటలు జరుగుతున్న ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించసాగాడు. అందరూ భోజనాల సందడిలో ఉన్నారు. అతడు ఒకసారి తన మాసిపోయిన పంచా చినిగిపోయిన చొక్కా చూసుకున్నాడు. ఈ స్థితిలో తను పెళ్లివారితో కలిసి భోంచేయలేడు. మరేం చెయ్యాలి? కుచేలయ్య బాగా ఆలోచించి వంట కోసం కట్టిన దడిలోనికి సమయం చూసి దూరాడు. అక్కడ ఒక గారి తీసుకొని అతడు తినబోతూ ఉండగా అటువైపు ఎవరో వస్తూ కనిపించారు. వెంటనే అతను పక్కన ఉన్న ఒక పెద్ద అండా పక్కన చేరి ఒదిగి కూర్చున్నాడు. ఎర్రగా లావుగా ఉన్న ఒక మధ్య వయస్కురాలు వంటశాలలోనికి వచ్చింది. ఆమె కాస్త కంగారు ఉన్నట్లుగా కుచేలయ్యకు కనిపించింది. ఇంతలో దడి అవతల నుంచి ఎవరో గుండమ్మ వచ్చేటప్పుడు గుత్తి వంకాయ కూర తీసుకురా అంటూ కేక వేశారు. అలాగే అలాగే అంటూ గుండమ్మ వణుకుతున్న గొంతుతో జవాబిచ్చింది. తరువాత ఆమె తన దుస్తుల్లోంచి ఏదో వస్తువు తీసి అటు ఇటు చూసి పులుసు ఉడుకుతున్న పెద్ద అండాకేసి నడిచింది. ఇదంతా చూస్తున్న కుచేలయ్య ఈవిడేదో వంటకాల్లో విషం కలపడం లేదు కదా అనుకున్నాడు. అంతలో అతడి చేతిలో ఉన్న గాలి జారి కింద పడింది. గుండమ్మ మరోసారి అన్ని వైపులా చూసి తన గుప్పెట్లో ఉన్న వస్తువు ఆండాలోనికి జారవిడిచింది. ఆ సమయంలో కుచేలయ్య అది 4 పీటల బంగారు గోవర్ధనం గొలుసుని గుర్తుపట్టాడు. అయితే ఆవిడ ఆ గొలుసును కాగుతున్న పులుసులో ఎందుకు పడేసిందో కుచేలయ్యకి అర్థం కాలేదు. అయితే కడుపులో ఆకలి మంట కారణంగా అతడు దాని గురించి ఆలోచించే స్థితిలో లేడు. కుచేలయ్య ఒక బుట్టలోంచి 2 బూరెలు తీసుకొని నోట్లో పెట్టుకోబోతుండగా ఎవరో అటుగా వచ్చి కుచేలయ్యను చూసి దొంగ దొంగ అంటూ అరిచారు. మరుక్షణం కుచేలయ్య చేతిలోంచి బూరెలు కింద పడినాయి. అతడు లేచి పారిపోదామనుకునేంతలో 4 పనివాళ్ళు అక్కడికి వచ్చి కుచేలయ్యను పట్టుకొని ఇంటికి తీసుకుపోయి ఇంటి యజమాని ముందు నిలబెట్టారు. వాళ్ళు యజమానితో, అయ్యా, రాత్రి దొంగను పట్టడం మహా సులువు, పగటి దొంగను పట్టడం మాత్రం మహా కష్టమంటారు. అయితేనే మేమెంతో చాకచక్యంగా వల వేసి వీడు బూరెలు దొంగిలిస్తుండగా పట్టేశాం. పెళ్లి సందడిలో రకరకాల దొంగలు కాచుకొని ఉంటారు. వీడు మహా ప్రమాదకరమే దొంగ అలా ఉన్నాడు అన్నారు. యజమాని పరిహాసంగా నవ్వి, మీరంతగా చెప్పనవసరం లేదు, వీడు పెళ్లి దొంగ అన్నమాట అన్నాడు. తనను యజమాని దొంగ అన్నందుకు కుచేలయ్య కోపంతో వణికిపోతూ, అయ్యా, నేను దొంగను కాదు, 4 పిల్లలకు తండ్రిగా చేసేందుకు పని లేక ఆకలితో అలమటిస్తున్న ఒక దరిద్రుణ్ణి. నేను నాటి వరకు ఆకలిని జయించాననుకున్నానే కానీ ఇప్పుడు ఆకలి నన్ను జయించి మీ వంటశాలలోనికి పంపింది. అసలైన దొంగ నా ఆకలి అన్నాడు. ఇంటి యజమాని కుచేలయ్య కేసి వినోదంగా చూస్తూ, నేరానికి శిక్ష పడవలసిందే కదా, నేరం నువ్వు చేసినా నీ ఆకలి చేసినా ఒకటే అన్నాడు. తర్వాత ఆయన పనివాళ్లతో ఇతన్ని నా గదిలోకి తీసుకురండి అని చెప్పి బయలుదేరాడు. పనివాళ్ళు కుచేలయ్యను యజమాని గదికి తీసుకుపోయారు. అదే భోజనాల బల్ల ముందు తను కూర్చొని కుచేలయ్యను ఎదురుగా కూర్చోమని అతడికి పనివాళ్ల చేత రకరకాల వంటలతో భోజనం పెట్టించాడు. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతూ ఉండగా కుచేలయ్య కడుపు నిండా భోజనం చేశాడు. నీకు భోజనం ఎందుకు పెట్టానో తెలుసా అని అడిగాడు ఇంటి యజమాని. తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపాడు కుచేలయ్య. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నమాట వినే ఉంటావు. లోకంలో దాన్ని దొంగిలించి తినవలసిన దుస్థితి ఏ మనిషికి రాకూడదు. నిన్ను చూస్తే రాటు తేలిన దొంగలా లేవు, చదువు సంధ్యలున్న వాడిలా కనిపిస్తున్నావు. దొంగతనం చేయవలసిన పరిస్థితి నీకెలా కలిగింది అని అడిగాడు ఇంటి యజమాని.
అప్పుడు కుచేలయ్య తన తండ్రి వ్యాపారంలో తిరిగి కోలుకోలేనంతగా నష్టపోయి ఆ దిగులుతో చనిపోయిన సంగతి, ఇప్పుడు తన భార్య పిల్లల్ని పోషించలేకపడుతున్న ఇక్కట్ల గురించి ఇంటి యజమానికి వివరంగా చెప్పాడు. అంతా విన్న యజమాని పెద్దగా నిట్టూర్చి, వ్యాపారం అంటే లాభాలే కాదు నష్టాలు కూడా. సరే, ఇప్పుడు పరిస్థితుల కారణంగా నువ్వు దొంగవయ్యావు. రేపు నీ పిల్లలు గజదొంగలయ్యే ప్రమాదం ఉంది. ముందు నీ ఆకలి తీర్చాను, రేపురా నీకు ఉద్యోగం ఇస్తాను. నీ భార్య పిల్లలకు భోజనం పట్టుకెళ్ళు అన్నాడు. వెంటనే కుచేలయ్య ఆయన పాదాలు తాకి, అయ్యా మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేంది. నాకు కడుపు నిండా భోజనం పెట్టారు, అది పెళ్లి భోజనం. కానీ వంటకాలు ఎలా ఉన్నాయని తమరు నన్ను అడగలేదు అన్నాడు. కుచేలయ్య అలా అనగానే ఇంటి యజమాని ఏదో అనుమానం కలిగిన వాడిలా కనుబొమ్మలు చిట్లించి, నిజమే, వంటకాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు. అయ్యా, వంటలన్నీ చాలా బాగున్నాయి, అయితే ముఖ్యంగా బంగారం పులుసు మాత్రం అద్భుతంగా ఉంది అన్నాడు. బంగారం పులుసా? చెప్పదలిచిందేమిటో వివరంగా చెప్పు అన్నాడు యజమాని. కుచేలయ్య అప్పుడు వంటశాలలో తను చూసింది చెప్పాడు. యజమాని స్వయంగా దగ్గరుండి ఆండాలోంచి బంగారు గొలుసు బయటికి తీయించాడు. అది పెళ్లి కూతురు నగ. ఆ నగను దొంగిలించిన పని మనిషి గుండమ్మను గట్టిగా ప్రశ్నించేసరికి ఆమె తన నేరాన్ని ఒప్పుకుంది. ఆకలికి తట్టుకోలేక బూరెలు దొంగిలించి తింటూ తన పని వాళ్లకు పట్టుబడి అసలు పెళ్లి దొంగను పట్టి ఇచ్చిన కుచేలయ్య మీద ఇంటి యజమానికి మరింత ఆదరాభిమానం కలిగింది. ఆయన అన్న విధంగా కుచేలయ్యకు తన దగ్గర మంచి ఉద్యోగం ఇచ్చి ఏనాడు అతడి కుటుంబం కష్టాలు పాలు కాకుండా ఆదుకున్నాడు. ఇదే అండి పెళ్లి దొంగ కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.